జగన్ రెడ్డి ఉన్నది అక్కడ పక్కనండి. ఇతను ఉండే తాడేపల్లి నుంచి విజయవాడ ఎంత దూరం అండి. ఆ రాత్రి అంతా హ్యాపీగా సేఫ్ గా తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ వేసుకుని లేదా సెల్ ఫోన్ లో పబ్జీ ఆడుకుని ఏంటి ఓ పక్కన ప్రజలందరూ మునిగిపోయి ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన వ్యక్తి రాత్రి అంతా హాయిగా పడుకుని పొద్దునే లేచి మొహం కడుకుని పౌడర్ వేసుకుని వచ్చాడండి. పక్కనే ఉన్నాడు. ఇతను మహానేత. వాళ్ళు ఏమన్నా తప్పుగా చెప్తారేమో, ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేయలేదని ఏమైనా చెప్తారేమో అని ఈయన వెనకాతలో పెట్టుకున్నాడు వీడియో. రే నేను అడుగుతాను, నువ్వు వెనకాల నుంచి వీడియో తీసేయి, ఆవిడ ఏదో తిడుతుంది, దాన్ని కట్ చేసి వెంటనే మన ఐపాక్ వాళ్ళకి పంపించే వాళ్ళు లక్షలాదిగా వాటిని షేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూర్చోబెట్టి చేతలు ఎత్తున్నారు వాళ్ళకి ఏం పని పోవట్లేదు ఇప్పుడు. కాబట్టి ఇది చేసేద్దాం. ఏమంటే సిగ్గు అనిపించట్లేదా? ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మరో పక్కన ఈయన ఏం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కాదండి, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అలాగే తిరిగాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అలా తిరుగుతున్నాడు. ఆయన రాత్రి అంతా తిరిగాడు. అది తిరగకపోతే అడిగేవాడు ఎవడండి? అంటే చంద్రబాబు నాయుడు గారు రాత్రి అక్కడ వరద వస్తే రాత్రి 12 గంటలకు మీరు ఎందుకు వెళ్ళదండి, 2 గంటలకు మీరు ఎందుకు, అసలు అడగడానికి ఎవరికైనా మనసు వస్తుందా?